ప్రియులారా, మనము మన ప్రభు ద్వారా మేలు పొందుకున్న వెంటనే ఆయనకి కృతజ్ఞత చెల్లించేవారుగా జీవిస్తున్నామా? ఒకానొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభులవారు పేతురు గారి ఇంటికి వెళ్ళగానే పేతురు గారి అత్తగారు జ్వరంతో బాధపడుచున్నప్పుడు ఆమెను ముట్టి స్వస్థపరిచాడు. ఆమె చేయి పట్టి ఆమెను లేవనెత్తాడు. వెంటనే ఆమె జ్వరము ఆమెను వదిలిపెట్టి వెళ్ళింది. ప్రియులారా, వెంటనే ఆమె యొక్క స్పందనను గమనించినట్టయితే, ఇప్పుడిప్పుడే నా జ్వరం తగ్గింది, నేను బలహీనంగా ఉన్నాను, నాకు విశ్రాంతి అవసరం అని అనుకోలేదు. వెంటనే ఆమె వారికి ఉపచారము చేయసాగాను. అనగా దేవుని ద్వారా పొందుకున్న కార్యాన్ని బట్టి, మన ప్రభు ద్వారా పొందుకున్న స్వస్థతను బట్టి వెంటనే కృతజ్ఞతాపూర్వకంగా వారికి ఏదో ఒక పరిచారం చేయాలని, ఉపచారం చేయాలని భావించింది. ప్రియులారా, మనం ఎలా ఉంటున్నాం? మనకి విశ్వాస జీవితం ఎలా ఉంటుంది? ప్రభు ద్వారా మేలు పొందుకోవడానికి, ప్రభు ద్వారా మేలు పొందుకోవడానికి ఇష్టపడుతున్నాం, కానీ ప్రభువుకు పరిచారం చేయడానికి, ప్రభు పనులు వాడబడడానికి ఆసక్తి చూపించేవారిగా ఉండట్లేదు. ప్రియులారా, ప్రభువుకి కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండట్లేదు. ఈ యొక్క వాక్య భాగంలో పేతురు గారి అత్త ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుని ద్వారా పొందుకున్న మేలులను మనం మర్చిపోకూడదు. ఆయనకు తిరిగి ఆయన పరిచర్యలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాడబడాలి. అది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, దేవుడు మనకిచ్చిన సామర్థ్యం మేరకు ఆయనకి మనం కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. అటువంటి గొప్ప అనుభవంలోకి ప్రభు మనల్ని నడిపించునుగాక. ఆమెన్.